హలో ఫుడ్ లవర్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన చాలా అంటే చాలా యూనిక్ అయిన పీతల వేపుడు. మీకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే టేస్టీగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో చూసుకుంటే చాలా రకాలుగా నేను బయట అయితే ట్రై చేసిన, కానీ ఈ రకంగా చాలా బాగా కుదురుతుంది. సో మిస్ అవ్వకుండా ప్రతి స్టెప్ చూడండి. ఈ కర్రీ ఎలా చేయాలి ఒకసారి లుక్ చేసేద్దాం పదండి. ముందుగా కడిగి పెట్టుకున్న 2 కేజీల పీతలు తీసుకున్నాం. దానిలో రెక్కలు అండ్ వాటి డొప్పలు వేరు చేసుకోవాలి. తర్వాత డొప్పలన్నిటిని ఒక రోల్లో వేసుకొని బాగా దంచి దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ దాన్ని జల్లెడ పట్టేసుకోండి. సో దట్ దాని నుంచి ఒక గ్రేవీ అనేది వచ్చేస్తుంది. జల్లెడ పట్టేయాలి. 2 టేబుల్ స్పూన్ల పసుపు, 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, తగినంత కారం, తర్వాత ఒక బౌల్లో వేడి చేసి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడి అయినాక ఏదైతే మనం కలిపి పెట్టామో అదంతా దీంట్లో వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దాన్ని కలిపేస్తూ ఉండండి. సో దట్ కింద అడుగంటకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ పైకి తేలినాక ఏదైతే మనం ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్నామో ఆ వాటర్ అంతా దీంట్లో పోసుకుంటూ మీడియంగా లైట్గా కలుపుతూ ఉండండి. ఓకే, కలిపేసి మూత పెట్టేయండి. ఆ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ అనేది ఇలా తయారై ఉంటుంది. సో చూస్తున్నారుగా ఎంత ఆథెంటికేట్గా ఉందో. కలర్ అండ్ రుచి అయితే ఫ్యాబులస్గా ఉంటుంది. ఇది చికెన్ అంత ఈజీగా తొందరగా ఉడకదు. సో ఇట్ విల్ టేక్ టైం. హాఫ్ అన్ అవర్ వరకు మనకు ఉడికించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రెక్కల్లో ఉన్న మీట్ అనేది బాగా ఉడకాలి కాబట్టి దీనికి కొంచెం టైం పడుతుంది మటన్ లాగా. సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు మామూలుగా ఉడికించుకోండి బౌల్లోనే. కుక్కర్లో అయితే వద్దు. సో చూస్తున్నారు కదా ఎంత అథెంటిక్ డెలిషియస్గా. ఇది ఈ స్టైల్లో చేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఆ గ్రేవీ కూడా మనకు అథెంటిక్గా ఉంటుంది. అండ్ మీకు రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగా అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.